ముందుగా తల్లిదండ్రులకి స్తోత్రాలు తెలియజేస్తున్నాను అండి. చెరువు చుట్టూ తెలియజేస్తున్నాను. ఇప్పటివరకు చక్కని వర్షంలో నడిపించిన కూడా తెలియజేస్తున్నానండి. దేవుడు గతించిన కాలం మొత్తం కాచి కాపాడి సజీవులలో ఉంచిన విధానం బట్టి ఒకసారి స్తోత్రాలు తెలియజేద్దాం. అందరూ కూడా లెంట్లోని 3వ ఆదివారము ఓర్కుని అంటే దృష్టించుము. ప్రారంభ గీతము. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకు తిరిగి ఉన్నది. ఆయన నా పాదములను పాపంలో నుండి విడిపించును. నేను ఏకాకనై బాధపడువాడను. నా వైపు తిరిగి నన్ను కరుణింపుము. యెహోవా నా ఆత్మ నుండి దిక్కులకు చూసి ఎత్తుకొనిచున్నాను. నా దేవా, నీ యందు నమ్మకించి ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకము. సంగ్రహ ప్రార్థన. సర్వశక్తి గల దేవా, నీ వినయ సేవకుల యొక్క హృదయపూర్వకమైన కోరికలను చిత్తగించి ప్రభావం గల నీ కుడి చేతిని చాపి మా శత్రువులందరి నుండి కాపాడమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగయుగములు జీవించుచు పరిపాలించుచునుండు నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ఉద్గమన గీతం. యెహోవా లెమ్ము, నరులు ప్రబలింపకపోవుదురు కాక, నీ సన్నిధిని జనములు తీర్పు పొందుదురు కాక. నా శత్రువులు వెనుకకు మలదురు, నీ సన్నిధిని వారు జోగుపడి నశించురు. ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నాకు అనుమతించున్నాను. మమ్మను కరుణింపుము. ఓ ప్రభువా, మమ్మను కరుణింపుము. అపోస్తల విశ్వాస ప్రమాణము నేను చెప్తాను. దయచేసి నాతో కూడా ప్రతి ఒక్కరు దగ్గరగా చెప్తామండి. నేను పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన జనితైక కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ చేత గర్భమును ధరింపబడి కన్య అయిన మరియ నుండి పుట్టి పొంతి పిలాతు క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినయు పాతాళములోనికి దిగి చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపు కూర్చుని ఉన్నాడనియు జీవించు వారికి చనిపోయిన వారికి న్యాయము తీర్చుటకు అక్కడి నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మని నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును, పరిశుద్ధుల ఐక్యమును, పాప పరిహారమును, శరీర పునరుత్థానమును, నిత్య జీవమును ఉండవని నమ్ముచున్నాను. ఆమేన్. చదవబడిన లేఖనం దేవుడు దీవించుగాక. మన మధ్యలో పడాల నుంచి వచ్చినటువంటి జార్జ్ రాజు గారు ఉన్నారు. వాక్యాన్ని శ్రద్ధగా